ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై కీలక పరిణామం చోటు చేసుకుంది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని కోర్టులో మెమో ఫైల్ చేసింది సిఐడి. చంద్రబాబు కేసులు విచారిస్తున్న అధికారులను బెదిరిస్తున్నట్లుగా కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సిఐడి కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్ రావు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ మీద పిటిషన్ మీద కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఐఆర్ఆర్ కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ చంద్రబాబు నాయుడు హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ సందర్భంగా సిఐడి ఒక మెమో దాఖలు చేయడం జరిగింది. దర్యాప్తు అధికారులను లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారంటూ కూడా సిఐడి తన మెమోలో పేర్కొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు కేసులను విచారిస్తున్న అధికారులను తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు తీసుకుంటాము. ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ లో ప్రతి ఒక్కరి పేరు కూడా నోట్ చేసుకుంటున్నారంటూ కూడా ఆ రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ అధికారులు బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసులు విచారణ చేస్తున్న అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కూడా ఆ మెమోలో సిఐడి పేర్కొనడం జరిగింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా సిఐడి కోరింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడును ఏపీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విచారణ రేపటికి వాయిదా పడింది. మరోవైపున ఇప్పటికే ఇదే అంశాలకు సంబంధించి లోకేష్ ఏదైతే రెడ్ బుక్ పేరుతోటి ఆయన కోర్టు ధిక్కారంగా పాల్పడినట్లుగా ఆయనకు నాన్ అవైలబుల్ వారెంట్ దాఖలు చేయాలని కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కింది కోర్టులో అంటే ఏసీబీ కోర్టులో కూడా సిఐడి ఒక మెమో దాఖలు చేసి నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జరగబోతుంది. రైట్ వినాయక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.